హాయ్ హలో అందరికీ నమస్తే. దేనికైనా ఒక హద్దు పద్దు ఉంటుంది. శృతి మించి మాట్లాడి శృతి మించి భజన చేస్తే దాని యొక్క ఫలితం ఎలా ఉంటుందంటే తీవ్రమైనటువంటి విమర్శలు వస్తాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మీ మీడియా ఉంది కాబట్టి మీకు నచ్చినట్టుగా అందరు మీరే కూర్చొని మీరే మాట్లాడతారు కాబట్టి మీరు భజన చేసుకుంటారు, అది నడుస్తుంది. ప్రజలు నమ్ముతారా లేదా తర్వాత సంగతి. కానీ నేషనల్ మీడియాలో కూర్చొని కూడా ఇక్కడ చేసినట్టు అక్కడ భజన చేస్తామంటే ఊరికే ఉంటారా? మీరు తానా అంటే తందానా అంటారా? లేదు, తన్నేటువంటి పరిస్థితికి వచ్చింది పబ్లిక్. ఆ రకంగా నడిచింది ఈరోజు. ఏమిటి ఇష్యూ? ఇక్కడ టీడీపీ పార్టీ తన పరువు తాను తీసుకుంటూ నారా లోకేష్ పరువు పోయింది, చంద్రబాబు పరువు పోయింది, ఏపీ మంత్రి అంట అని చెప్పి ఆంధ్రప్రదేశ్ యొక్క పరువు పోయింది, నరేంద్ర మోదీ గారిని కూడా అడ్డంగా బుక్ చేశారు. ఇప్పుడు ఏదైతే దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సర్వీసులకు సంబంధించి ఇబ్బందులు తలెత్తాయో ఆ ఎపిసోడ్కి సంబంధించి సో ఏ రకంగా పరువు పోయింది, ఏంటి, ఎట్లా బుక్ అయ్యారనే దానికి సంబంధించి చూస్తే ముందుగా మీకు తెలియాల్సింది ఇండిగో విమానం యొక్క ఈ సమస్య ఏమిటనేది ఒక 2-3 పాయింట్లు మీకు చెప్తాను. ఎందుకంటే అది చెప్తే తప్ప దీనికి ఒక క్లారిటీ రాదు. ఇక్కడ ఇండిగో విమానం అనేటువంటిది 64% మార్కెట్ షేర్ ఉన్న అతిపెద్ద డొమెస్టిక్ క్యారియర్. అలాంటి ఇంత పెద్ద మార్కెట్ షేర్ కలిగినటువంటి ఈ సర్వీస్లో విమాన క్యాన్సిలేషన్స్ కానీ డీలేలు కావడం కానీ ఇట్లా అనేక రకాల సమస్యలు తలెత్తినాయి. ఎందుకు తలెత్తినాయి అని అంటే అనేక రకాల చర్చ నడుస్తూ ఉంది. ఒకటి DGCA, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, కొన్ని నిబంధనలు పెట్టింది ఇక్కడ. సో నిబంధనలు ఏంటి? ఇక్కడ ఫ్లైట్ డ్యూటీ టైం లిమిట్స్ కానీ ఈ పైలట్లకు సంబంధించి వాళ్ళు వీక్లీ అంటే 36 నుంచి 48 గంటలు డ్యూటీ చేసేటువంటి అంశాలకు సంబంధించి ఇట్లా కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఈ నిబంధనలు పాటించిన ఇండిగో కేంద్ర ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంది. చేస్తుందనడానికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఏదైతే FTDL 18 నెలల ముందే నిబంధనలు విడుదల చేసింది అంటే ముందే తెలుసు. మరి నిబంధనలు ముందే తెలిసినప్పుడు ఇప్పుడు ఎలాంటి సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి మేనేజ్మెంట్, కానీ తీసుకోలేదు. ఇక్కడ ఈ పైలట్లకు సంబంధించి కానీ ఆఫీసర్లకు సంబంధించి వాళ్ళ కొరత ఉన్న కారణంగా సుమారుగా 1000 విమానాల సర్వీసులు ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి వచ్చింది. మరి ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఎయిర్ ఇండియా మాత్రం ఎలాంటి సమస్యలు లేకుండా అంటే మార్కెట్లో షేర్ తక్కువ ఉన్నటువంటి ఎయిర్ ఇండియా ఎలాంటి సమస్యలు లేకుండా సర్వీసులను అందించింది. అంటే ఇక్కడ ఇండిగో బ్లాక్మెయిల్ చేస్తున్నట్టే కదా. సో వీళ్ళు బ్లాక్మెయిల్ చేసిన కారణంగానే ఇన్ని సమస్యలు తలెత్తినాయి. మరి ఇన్ని సమస్యలు తలెత్తినప్పుడు ఆ సమస్యలను పరిష్కారం చేయాల్సింది ఎవరు? కేంద్ర ప్రభుత్వము, ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రి, PMO వాటిని సమీక్ష చేస్తారు, మానిటరింగ్ చేస్తారు. వాళ్ళ ప్రయాణికులకు ఎవరికి కూడా ఇబ్బందులు కాకుండా సమస్యలు పరిష్కారం చేసే దిశగా వాళ్ళు ఆలోచన చేస్తారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో అసలు నువ్వు కేంద్ర మంత్రివి కాదు, ఒక ఎంపీవి కాదు, నువ్వు ఏం సంబంధం లేని ఒక వ్యక్తివి అక్కడ పోయి మానిటరింగ్ చేసినటువంటి అవసరం నారా లోకేష్కి ఏంటి ఇక్కడ? ఆ విషయం ఎవరు చెప్తున్నారు ఇక్కడ? టీడీపీ అధికార ప్రతినిధి దీపక్ రెడ్డి. ఎక్కడ చెప్తున్నాడు? రిపబ్లిక్ టీవీ నేషనల్ మీడియాలో కూర్చొని ఆర్నవ్ గోస్వామి ఈ ఎపిసోడ్కి సంబంధించి ప్రశ్నించినప్పుడు దానికి సంబంధించినటువంటి విషయాలని చెప్పాలి. కానీ ఇక్కడ మా నారా లోకేష్ గారు అక్కడ కూర్చొని మానిటరింగ్ చేస్తున్నాడంటే ఆశ్చర్యపోయారు. తెల్ల ముఖాలు నివ్వరపోయారంటారు కదా, ఆ టైప్ అనమాట. ఇక్కడ ఏమన్నా మీ లోకల్ భజన మీడియానా? అది ఏమన్నా నేషనల్ మీడియాలో కూర్చొని నారా లోకేష్ ఇది చేస్తారంటే వాళ్ళు ఊరికే ఉంటారా? ఆర్నవ్ గోస్వామి కూడా సైలెంట్గా ఉండలేదు. ఎదురు ప్రశ్న వేశాడు. అదేంది, రాష్ట్ర మినిస్టర్ ఇక్కడికి రావడం ఏంది, మానిటరింగ్ చేయడం ఏంది, సంబంధమే లేదు కదా. అట్లా ఇట్లా వార్ రూమ్లో కూర్చుంటాడు, వార్ రూమ్లో మానిటరింగ్ చేస్తాడు, అంతే కదా. క్వశ్చన్ అడిగినాడు, ఆన్సర్ లేదు, ఇటువైపు నుంచి సౌండ్ లేదు. మళ్ళీ ఇప్పుడు ఈయన తెల్ల ముఖం వేయాల్సిన పరిస్థితి. భజన చేస్తే ఎట్లుంటుందంటే ఇట్లుంటుంది చూడండి. మరి ఈ స్థాయిలో భజన చేస్తే ఇట్లా బుక్ అవుతారు. పరువు పోయిందా ఇక్కడ? ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ అంట మానిటరింగ్ చేశాడంట. ఆంధ్రప్రదేశ్లో ఉన్న టీడీపీ పార్టీ అధికార ప్రతినిధి అంట దీపక్ రెడ్డి మరి ఈ రకంగా మాట్లాడారు. ఆ పక్కనున్న వాళ్ళు కూడా నవ్వుకుంటారు కదా. అదే జరిగింది ఇక్కడ. పోని తర్వాత సర్దుకొనే చెప్పాలి కదా. లేదు, PMO సమీక్షిస్తుంది, కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి సమీక్షిస్తున్నాడు, మళ్ళీ నారా లోకేష్ అంటాడు, మళ్ళీ తగ్గేదే లేదు, ఇంకా మళ్ళీ పేరెత్తాడు, మళ్ళీ పరువు గోవిందా. అంటే ఇక్కడ ఈయన పరువు పోగొట్టుకోవడం కాకుండా రాష్ట్రం పరువు తీస్తూ నారా లోకేష్ పరువు పోగొట్టుకొని కేంద్ర మంత్రిని రామ్మోహన్ నాయుడు ఆహా ఓహో అంటారు. ఆయన పోస్టులు పెట్టగానే వాళ్ళని కలిసాను వీళ్ళని కలిసాను అనగానే అద్భుతం, ఓహో సూపరు, ఇంకా డూపరు, నువ్వు హీరో, సినిమాకు సరిపోయేవాడు నువ్వు అని రకరకాల పోస్టులు పెడతా ఉంటారు. సో అలాంటి వ్యక్తిని డమ్మీ చేశారు వీళ్ళే. ఎవరు చేయాల్సిన పనులు వాళ్ళే డమ్మీ చేశారు కదా. అంటే రామ్మోహన్ నాయుడికి చేత కాదు, అక్కడ ఉన్న PMOకి చేత కాదు, PM నరేంద్ర మోదీ గారికి చేత కాదు, చేతనైనటువంటి కంట్రోల్ చేయగలిగినటువంటి ఏకైక మనగాడు నారా లోకేషే అన్నది వీరి యొక్క ఉద్దేశం. ఆ కోణంలోనే ఇక్కడ భజన చేశారు. అడ్డంగా దొరికిపోయారు, బుక్ అయ్యారు, పరువు తీసుకున్నారు. మరి టూ మచ్ కాకపోతే ఏంటయ్యా, తుఫాన్ ఇసురు కొట్టినా అని అంటారు. రాష్ట్రంలో కాబట్టి వాళ్ళ మీడియం కాబట్టి ఏదో చెప్పుకున్నారు, నవ్వుకున్నారు, ఏదో టైంపాస్లే, కామెడీ బాగుందని నవ్వుకున్నారు. మళ్ళీ అమెరికాలో ట్రంప్ తీసుకునే నిర్ణయాలు కూడా మేమే చెప్పాము, మేమే కంట్రోల్ చేసామంటారు.
ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా కూడా మొత్తం నాదే అని చెప్పి తండ్రి కొడుకులు ఇద్దరు చెప్పుకొని వాళ్ళ తగ్గట్టుగా వీళ్ళ అధికార ప్రతినిధులు వీళ్ళందరూ కూడా అక్కడికి భజన చేస్తారా? ఈ రకంగా రాష్ట్రం యొక్క పరువు తీస్తారా? ఇప్పుడు అంటారు కదా, ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ అంటున్నారు, ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి వ్యక్తి దీపక్ రెడ్డి అంటున్నారు, కేంద్ర మంత్రి ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి వ్యక్తి అంటారు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, వీళ్ళంతా డమ్మీ అంటున్నారు. ఇక్కడ రాష్ట్రంలో తన శాఖకు సంబంధించి ఎడ్యుకేషన్ సెక్టార్లో ఉన్నటువంటి ఇబ్బందులకు సంబంధించి మోక్షం లేదు, కానీ పరిస్థితులను చక్కదిద్దేటువంటి ప్రయత్నం చేయడం లేదు. కానీ అక్కడ వెళ్ళి సివిల్ ఏవియేషన్లో ఈయన మంత్రి అయినట్టు ఇదైనట్టు ఏంది పరువు కొట్టుకోవడం. కాకపోతే చివరికి వాళ్ళ ఏమంటారు టీడీపీ పార్టీకి చెందినటువంటి వాళ్ళే అంటున్నారు, ఎందుకు పంపిస్తారు, ఎందుకు మాట్లాడిస్తున్నారు, పరువు తీయడం కాకపోతే ఇది నవ్వుకుంటున్నారు సార్ అందరూ అని చెప్పి రాష్ట్రంలో కాకుండా దేశంలో మొత్తం కూడా పరువు తీస్తారని వాళ్ళు నవ్వుకునే పరిస్థితికి వచ్చింది. మరి అధికార ప్రతినిధికి ఏమన్నా ఇన్స్ట్రక్షన్స్ పెట్టారేమో, ఏడపోయినా ఎక్కడ పోయినా ఏ ఇష్యూలోనైనా ఏ శాఖ అయినా అన్ని శాఖల్లో నారా లోకేష్ పేరు మాత్రమే వినిపించాలని చెప్పినారేమో. మరి ఇంకా కేంద్రంలో ఏ నిర్ణయం తీసుకున్నా ఇది నారా లోకేష్ సమీక్షించినాడు, మానిటరింగ్ చేసినాడు అంటారేమో. చివరికి ఇట్లా ఉంది చూడండి పరిస్థితి. మొత్తానికైతే అందరు అడ్డంగా బుక్ అయ్యారు.